కోడికత్తి కోడికత్తి డ్రామా అని చెప్పి రకరకాల హావాభావాలతో ఆంధ్రప్రదేశ్లో విమర్శలు చేసి ఎటకారాలు సెటైర్లు వేసే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఆ కోడి చెరువులో ఇరుక్కుపోయారు తెలంగాణ జర్నలిస్టులు పౌర సమాజం మధ్య. ఇది చూడు, ఇది కాకతాళీయమా లేకపోతే మరొకటా తెలియదు కానీ కోడికత్తి డ్రామా అని ఇప్పుడు కోడి చెరువులో ఇరుక్కుపోయారు అని సోషల్ మీడియాలో కూడా రైమింగ్లు పంచులు భలే పేలుతూ ఉన్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో గత జగన్ గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద విమర్శలు చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఖాళీ స్థలం కల్పిస్తే కబ్జా చేసేస్తారు, చెరువులు కనిపిస్తే కబ్జా చేసేస్తారు, ప్రభుత్వ భూములు కబ్జా చేసేస్తారు, ప్రభుత్వ చెరువులు కబ్జా చేసేస్తారు. పర్యావరణాన్ని కాపాడలేరా, పర్యావరణాన్ని రక్షించలేరా, దాన్నే ప్రభుత్వాలే ధ్వంసం చేయడం ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు ఎన్ని వ్యాఖ్యలు. అండ్ మధ్యలో పర్యావరణాన్ని ధ్వంసం చేశారు, ఆక్యుపై చేశారు అటవీ భూములని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆ ఎపిసోడ్ ఇది లాస్ట్కి ఏం తేల్చలే, ఏదో ఒక ప్రచారం కోసం ఏకంగా కనుక పైన హెలికాప్టర్లు వెళ్ళి పరిశీలించి ఫోటోలు వీడియోలు ఏవేవో చేశారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో చేశారు కడప దగ్గర, అదేదో హడావిడి చేశారు అటవీ భూములని పర్యావరణ ధ్వంసమని. తీరా చూస్తే అదే చెరువులను ఆకుపై అని, అదే పర్యావరణ ధ్వంసం అని, అసలు పూర్తి విరుద్ధంగా క్రయ విక్రయాలకు చోటు లేని చోట ఈయన 10 ఎకరాలు అధికారులను మేనేజ్ చేసి తీసేసుకున్నారు అని చెప్పి తెలంగాణ జర్నలిస్టులు పౌర సమాజం ఆయనకున్న భూముల్లో నుంచి లైవ్ ఇస్తున్నారు. ఆయనకున్న స్థలం నుంచి పక్కన చెరువులు నీళ్లు, అక్కడ ఫెన్సింగ్ వేశారు, అక్కడి నుంచి లైవ్లో అసలు ఎవరు చెరువులో బోర్ ఎట్లా వేసేకి అవకాశం ఇచ్చారు, ఎట్లా వేశారు, ఇది ఎక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఇది ఎట్లా కొంటాడు ఏంది అని వరుస పెట్టి ప్రశ్నలు. ఇటువైపు వాళ్ళ నుంచి ఏంది ఇదేం సినిమా కాదు కదా, ఏదో 4 బుద్ధి పుడితే 4 విమర్శలు ప్రశంసలు కేకలేసే వాళ్ళు సినిమా థియేటర్లలో ఆ బీర్లు దగ్గర ఎగరడానికి. అది కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ. మరి నిజంగానే ఇది ఎక్కడ క్లైమాక్స్ ఉంటుందో తెలియదు కానీ కోడికత్తి అని కోడి చెరువులు ఇరుక్కుపోవడం ఏదైతే ఉందో నిజంగా భలే ఇంట్రెస్టింగ్.